ప్రియ దేవుని నీలో అనుమానం ఉండవచ్చు, సందేహాలు ఉండవచ్చు, నీలో కోపం ఉండవచ్చు, నీలో తొందరపాటు ఉండవచ్చు. ప్రియా సహోదర సహోదరి, నీ స్వభావము నీకే అసహ్యం ఉండవచ్చు. ఇతరులు ఆ స్వభావాన్ని బట్టి చాలా తలనొప్పిగా నువ్వు ఉన్నావని, పలు సందర్భాల్లో నువ్వు నొప్పించే విధంగా, నేను సిగ్గుపరిచే విధంగా, నేను తీర్పు చెప్పే విధంగా, నేను విమర్శించే విధంగా, నేను తూలనాడే విధంగా ఉండదేమో నీ స్థితి, నీ పరిస్థితి ఉండదేమో. ఒకసారి చూసుకున్నప్పుడు అవును కదా, మన స్వభావం ఇలానే ఉంది కదా, ఎవరు మెచ్చారు, నాకు కూడా ఇష్టం ఉండదు. అక్కడ సార్లు పనులు ఇలాగ కోపాడకపోతే మంచిది, ఇలా తొందరపాటుగా ప్రవర్తించకపోతే మంచిది, ఇదిగో ఇలాంటి అనుమానం లేకుంటే మంచిది, ఇలాంటి స్వభావం లేకపోవడం మంచిది. కానీ అది ఇలా ఉంది కదా. ఇలాగైతే దేవుడు ఎలాగా ఇష్టపడతాడు. అలాంటి శిష్యులను పిలిచాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి శిష్యులను పిలిచాడు సదా ఈ రీతిగా నిలబెట్టడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనల్ని పిలిచింది మన మంచివారం అని పిలువబడలేదు. మనం ఇంకను చెడ్డవారమై ఉండగానే ఆయన ప్రేమను కురిపించి ఆయన మనం పిలుస్తున్నాడు. ఆయన పిలుపుగా అందుకొని ఆయన నడిపింపులో, ఆయన నాయకత్వంలో, ఆయన అడుగుచలు నడిస్తే అబ్బా, ఏ చెడ్డవారని మన మీద నెపం పెట్టారో, నేరం మోపారో, వారు సిగ్గుపరచబడే విధంగా మనల్ని గొప్పగా తయారు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.